ఎందుకమ్మా ఎందుకు వద్దనుకుంటారు ఇక్కడ? ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. మీరు నిన్నటి నుంచి బాగా ధర్నాలు చేస్తా ఉన్నారు వద్దని చెప్పి. ఎందుకు గొడవలు చేస్తారు? ఎందుకంటే మాకు ఇక్కడ నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియా కట్టవద్దు. ఈ ఉస్మానియా కట్టి అంటే మాకు చిన్న పిల్లలు ఉంటారు, వెళ్తులు ఖరాబ్ అయిపోతే మళ్ళీ మేము గరీబోళ్ళం. మేము ఏడ బతకాలి? మేము ఒక జాలకులు వచ్చి బతికిన వాళ్ళమే. ఇంకా సడన్ మంది తీసేయమంటే మేము ఇన్నేళ్ళ నుంచి పుట్టి పెరిగి ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళం వీటికి వెళ్ళిపోవాలంటే మేము ఏడ బతకాలి? ఇప్పుడు మేము నిన్న నుంచి ఫీవర్ పట్టింది నాకు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు నాకు చిన్న చిన్న పిల్లలు ఉండరు. అది ఆలోచిస్తున్నాం మేము. మాకు ఇక్కడ కట్టవద్దని ఉంది మాకు. అంతనే ఉస్మానియా కట్టవద్దు. గవర్నమెంట్ అంటారు మీరు ఎంత మంది ఎన్ని చెప్పినా కానీ మాకు అవసరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కడతాం ఉస్మానియా, ఖచ్చితంగా కడతాం. మేము ఇంకా మీరు నెల లోపలే కట్టాలంట. మరి ఇప్పుడు ఉన్న పలంగా ఒక నెలల కట్టమనంటే మీరు ఎక్కడ వెళ్ళిపోవాలి? ఈ నుంచి ఎక్కడ పోతారు? ఎక్కడైనా చూసుకోరు, ఎక్కడైనా వెళ్ళారమ్మా. మేము ఏం చేస్తాము? అక్కడ ఉస్మానియా సరిపోతుంది పేషెంట్లకు. మేము ఉస్మానియా కడుతున్నాం, ఇలా పేషెంట్లకు చచ్చిపోయిన పినుగలకు ఇంకా ఇబ్బంది అవుతుంది అని ఇదంతా కడుతురు. మొత్తం నాలవి కూలిపోయింది కానీ అది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉస్మానియా కడతా అంటే ఎట్లయితుంది? ఈ నుంచి ఆడ మాలకుంట వరకు మొత్తం కూలిపోయింది, అది పట్టించుకోలేదు. ఇప్పుడు ఉస్మానియా నాల మొత్తం కూలిపోయింది అన్న, మెయిన్ రోడ్ అది పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఉస్మానియా కడతా అంటే ఇప్పుడు ఎంతమంది పినుగలు వెళ్తాయి వీడ? మేము మంచిగా వెళ్తూ ఖరాబ్ అయిపోతుంది మాకు. ఇంత బాగున్న వాళ్ళు మేము ఇంత 4 కష్టాలు చేసుకుంటాం, బతికేటోళ్ళం. ఇప్పుడు వచ్చేటోళ్ళు కస్టమర్ వస్తారు అనుకున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండరు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ మొత్తం కూడా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు? సంవత్సరాలు అయినా చెప్పలేము. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. మా మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడనే, మా అత్త మామలు ఉన్నారు ఇక్కడనే. మేము పుట్టి పెరిగింది మొత్తం ఏరియా ఇదే మాది. ఇన్ని ఏరియా నుంచి మేము పెళ్లి చేసుకొని వచ్చినాం. పిల్లలు అయ్యారు కానీ ఇప్పుడు సడన్ మన వెళ్ళమంటే మేము వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. ఏం చేయాలి? మా పరిస్థితి ఎట్లా? మేము ఎట్లా బతకాలి? గది ఒక్కటి కావాలి నాకు. మాకు కొంచెం ఆదాయం చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మాకు ఏంటన్నా ఇక్కడ డబ్బానన్నా ఇక్కడ చిన్న రూమ్ లాగా ఇచ్చిందే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ సడన్ వెళ్ళిపోయినా మేము రోడ్డు మీద బతికేటోళ్ళం. మాకు ఫుడ్ లేదు, బడ్డు లేదు, గరీబోళ్ళం. ఆడుకొని తినేటోళ్ళం. మేము 4 ఇండ్లలో బట్టలు చేస్తా ఇంత అన్నం పెడతా తిని బతికేటోళ్ళం అన్న. మేము న్యాయంగా చెప్తారు. మాకు అంతా ఏడుపు వచ్చేస్తాను చెప్పలేదు. ఉండాలంటే సడన్ మనం కాల్ చేయమంటే మేమైతే వెళ్ళలేమన్నా. పానమన్నా పోవాలి, సావనం వస్తాను నేనే. కానీ నేనైతే మాత్రం వెళ్ళలేదు. నా పానం అయితే ఈయన తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు ఉస్మానియా కట్టిరనుకో నా సావైతే ఈయన వెళ్తాయి. నేను చచ్చిపోయినాక వెళ్తా. అయితే ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? ఆయనకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ, తర్వాత ఇక్కడ వద్దు మేము ఇంట్లో సఫర్ అవుతున్నామా అని చెప్పి ఏమైనా తీసుకుపోలేదా? తీసుకెళ్ళాము, అందరూ మాట్లాడాము. అందరం లేడీస్ వెళ్ళాం. నిన్న వెళ్ళి మాట్లాడినాం. మేము మాట్లాడితే మీరు ఎంతమంది చెప్పినా కానీ మాకు లోపల పోనీయలేరు. రేవంత్ రెడ్డితో మాట్లాడి వినలేరు. పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపలికి అవునంటే ఏనీయలేరు. కాదు మీరు వెళ్ళరు అమ్మ ఇటుకలి, ఆయన మాట్లాడుతారు కదా, ఆయన కట్టేది ఏందో చేసేది ఏందో కానీ మాకు తెలియదు, రావద్దు లోపలికి అని అన్నారు. అన్నాక మాకు ఎట్లా ఉంటుందన్న? ఇంత మేము గ్రూప్ అంతా వెళ్ళినాం. ఇటుకలి మొత్తం లేడీస్ వెళ్ళాం. మొత్తం ఈ గలీ నుంచి ఆ గలీకి అందరూ వెళ్ళినా కానీ మేము పర్మిషన్ ఇచ్చినా కానీ మేము పర్మిషన్ ఎట్లా ఇస్తావన్నా? మేము మమ్మల్ని అడిగింది నువ్వు ఇటుకలి నాకు ఉస్మానియా కడతావు, నువ్వు అదే ఉస్మానియా పెద్ద కట్టు, అదే పెద్ద కట్టి నువ్వు అందరికి పేమెంట్స్ నువ్వు వద్దన్నాం దానికి. మేము ఈ గరీబులకు నోట్ల మాని వేస్తా అంటే నువ్వేం బాగుపడతావా? నువ్వు వచ్చి 1 ఇయర్ కాకపోయా, సంవత్సరం కాకముందుగా నువ్వు ఇంత తీసేస్తున్నావు. మాకు కేసీఆర్ అయినా అంత మంచోడు. ఆయన పింఛన్ లేని పింఛన్లు చేసి చచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కదానికి చేసిన ఆయన. నువ్వేం చేసినావు? ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తామన్నావు. ఆధార్ కార్డు ఓపెన్ చేయమన్నాడు, అవి చేయమన్నారు, అప్లై చేయమన్నారు అని చేసినాం. ఇప్పుడు 2,500 కాదు ₹1 ఇవ్వలేదు నువ్వు అని తిప్పించిన. అంతేనే కానీ 200 రూపాయలు ఖర్చు అయినాయి. అంతేనే కానీ నువ్వు ₹1 ఇవ్వడానికి పిల్లి అసలు మేము ఓట్లు ఎందుకు వేస్తాం? నీవు ఎట్లా ఈడ ఉస్మానియా కడతాం? మేము కట్టనియమన్నా, కట్టేయమంటే కట్టియం అంతనే. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఆయన అనేక హామీలు పెట్టిండు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మీ పరిస్థితులు ఎట్లా ఉండే? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచి లేదన్న, కేసీఆర్ వచ్చినప్పుడు మంచి ఉండు. మాకు ప్రతి దానికి సౌలభ్యం చేసిండు ఆయన. మాకు తినడానికి, అనాథాలకు, గరీబులకు అన్ని ఇట్లకు మంచి చేసిండు. ఈయన వచ్చినప్పటి నుంచి అయితే ఏ దానికి సాయం చేయలేడు, ఏ దానికి చూడలేడు సరిగా. ఉన్న మాట చెప్తాను నేను. ఆయన ఎవడైనా కానీ ఉండొచ్చు లీడర్, కానీ ఆయన ఎవరికి ఇంతవరకు ఏం సాయం చేయలేదు. ఆయన ఉన్నప్పుడే మాకు మంచి చేసిండు. కేసీఆర్ చేసిండు. ఈయన అయితే అస్సలు చేయలేదు. రేవంత్ రెడ్డి అస్సలు చేయలేదు. మాకు కేసీఆర్ చేసిండు. మాకు ప్రతి దానికి మాకు బతుకమ్మ పండుగలు వచ్చినప్పుడు, బోనాల పండుగ వచ్చినప్పుడు ప్రతి పండుగకు కానీ ప్రతి ఆడపిల్లలకు చీరలు పెట్టిండు ఆయన. ఈయన వచ్చినప్పుడు సంవత్సరం నుంచి ఇప్పుడు ఇంకా ఒక్క బట్ట పెట్టింది కాదు, ఒక్క చీర చూసింది కదా ఆయన. మాకు కేసీఆర్ పెట్టాడు. మేము ఏ ఓటు వేసాడు కూడా మేము కేసీఆర్కే వేస్తున్నాం. మా పానం పోయినా కేసీఆర్ ముంగల్లే పానం పోతున్నాం. ఈయనకైతే రేవంత్ రెడ్డికి అయితే మేము ఓట్లు వేయము, ఈయన రానియము, ఈయన ఈడ కట్టినియం. పెద్దమ్మ ఏమంటారు ప్రభుత్వం? మీరు ఎందుకు గోళాలు చేస్తారు? ఇక్కడ ఉస్మానియా కడతా అంటే మంచిదే కదా, హాస్పిటల్ కడతా అంటే మంచిదిగా సార్. మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా పాపలు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక్కడ గోషమ్మల్లి గ్రౌండ్లో అంటే బర్రెలు మేపినాం మేము. అప్పుడు చిన్న బావి ఉంటుండే, అక్కడ రిక్షాలు ఉంటుండే. రిక్షాలు వచ్చి వాళ్ళు కడుక్కొని స్నానాలు చేసి వెళ్తుండే అక్కడ. అంతా ఇప్పటికి కూడా చిన్న పిల్లలు ముస్లిం వాళ్ళు ముసలోళ్ళు వచ్చి వాకింగ్ చేస్తారు.
బీపీ షుగర్ ఉన్న వాళ్ళంతా యోగి చేస్తారు అక్కడ వచ్చి. యోగి వాళ్ళంతా పిల్లలు స్కూల్ పిల్లలు వాకింగ్ వాళ్ళు ఫుట్బాల్ అంతా ఆడుకుంటారు. గేమ్స్లో అయితే అక్కడ బయట నుంచి తీసుకొస్తారు గ్రౌండ్కు. ఇక్కడ వేరే గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఇంకా ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది కదా పెద్ద గ్రౌండ్, ఇక్కడే ఉంది. ఆ గ్రౌండ్ వల్లనే మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతామంటే వద్దు, మాకు చాలా ప్రాబ్లం అవుతుందని మేము అంటున్నాం. మరి సీఎం దాకా తీసుకోపోనిచ్చారా? నిన్న సీఎం ఇక్కడికి వచ్చిండు, ఆయన కలిసి చెప్పిరా మీరు? ఆ సీఎం లోపలికి వెళ్ళనివ్వలేరు కదా, వెళ్ళనివ్వకుండా తీసుకెళ్ళి అక్కడ లోపల వేసిండ్రు కదా మా పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ పంపించేసిర్రు అందరికి వెళ్ళి, మా లీడర్లకు మాకు తీసుకెళ్ళి, మా లీడర్లకి అయితే 5 గంటలకి మబ్బులు 5 గంటలకు తీసుకెళ్ళి లోపల వేసేసారు. ఇక లేడీస్ కంటే మధ్యాహ్నం తీసుకెళ్ళి వెళ్ళిండ్రంటే 3:30 4 గంటలకు అతను పోయిన తర్వాత అప్పుడు వదిలారు. మరి ఎందుకు ఇప్పుడు మనది కదా, మీరు ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి ఇక్కడ ఉంటున్నారు, సడన్ గా ఉన్న పలంగా ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతాము అని అంటే మీరు అడ్డుకుంటుంటే కనీసం వాళ్ళు మీతో మాట్లాడకుండా ప్రజా సేకరణ అంటే మీ అభిప్రాయ సేకరణ తీసుకోకుండా మీది ఎట్లా ఉంది పరిస్థితి ఏంది కథ అని చెప్పి తెలుసుకోకుండా, కనీసం తెలుసుకోకుండా కూడా మిమ్మల్ని మీరు పోయి అడ్డుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా, ఎట్లా ఏం చెప్తారు దీని మీద? మాకు అదే సార్, మాకు ఏమన్నా ఇవ్వాలి కదా, మాకు వచ్చి మేము ఇట్లా ఉస్మానియా కడుతున్నాము మేము అని మాకు చెప్పాలి కదా ఒక మాట. చెప్పకుండా నీవు వచ్చి అట్లా చేస్తే చాలా ఇది కదా. మేము ఏం పని లేదా మాతోటి? చెప్పు, గరీబులతోటి కదా నువ్వు బాగుపడి సీఎం అవుతున్నావు, ఊకనే అయినావా? గరీబులు మేమందరం కలుపుకునే కదా నువ్వు సీఎం అయింది, ఓటేసి. ఇప్పుడు మాకు అన్యాయం అంటే ఇంతమంది వచ్చారు, ఎన్టీ రామారావు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, విజయరామారావు వచ్చాడు, ఇందిరాగాంధీ వచ్చింది, సోనియా గాంధీ వచ్చింది, వీళ్ళంతా వచ్చిండ్రు. ఏదో కేసీఆర్ వచ్చిండు, వీళ్ళంతా అన్యాయం చేయలేరు కదా. ఏదో గరీబోళ్ళని ఇంత సాయం చేసిండ్రు, ఈ స్కూల్లో పిల్లలకు కూడా బుక్కులు పంచాడు, డ్రెస్సులు ఇస్తున్నాడు. వీడొచ్చి ఇంత అన్యాయం చేస్తున్నాడు అంటే చెప్పు, అన్యాయమా? పేదవాళ్ళు ఉంటారు, ఎక్కడ ఇది చేస్తారు చెప్పండి మీరు? అదే ఎక్కడ వెళ్ళాలి ఏం కథ, అతను వస్తే కదా మేము వెళ్ళడం. మేము మాట్లాడడం లేదు అసలు. మా లీడర్లు వాళ్ళందరం వెళ్ళిపోయాం, మేమంతా మాకు తీసుకెళ్లి లోపల వేసారు, మాట్లాడనివ్వలేరు. మాకేం చేసిండు? ఏం చేయలేదు అసలు, నోట్లో మనబోసిండు, మాకేం చేస్తలేడు వాడు. ఏం చేస్తుండని పింఛన్ వస్తే నా పింఛన్ కూడా ఇస్తూనే లేడు. ఈ నెలలు ఇంకా పింఛన్ ఇవ్వలేరు. పింఛన్ 4,000 అన్నాడు, ₹1 కూడా లేదు ఇప్పటి వరకు. అవన్నీ కేసీఆర్ వాళ్ళ ఇంకా బియ్యము అవన్నీ పంచాడు పేదవాళ్ళకు. వీటితో వచ్చి ₹1 కూడా ఇవ్వలే పేదవాళ్ళకి. ఏమి ఇచ్చిండు? పేదవాళ్ళతోటి కదా నువ్వు బాగుపడేది. 10 మంది కూడుతున్నాయి కదా నువ్వు. 10 మంది లేదు నువ్వు ఒక్కరిని ఎట్లా సీఎం అవుతావు చెప్పండి?